గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్. ఆ మూవీ టోటల్గా సాంగ్స్ బాగున్నాయి, ప్లస్ ట్రీజర్ కూడా బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ చూస్తుంటే ఆల్మోస్ట్ కమల్ హాసన్, ఉపేంద్ర వాళ్ళకి ఇచ్చిన సిచ్యువేషన్ ఎలా ఎరగదీస్తారో ఇతను స్టైల్లో అలా చేస్తాడు అనిపిస్తుంది. ఆ లుంగి కట్టడం కానీ, ఆ డ్యాన్స్ వేయడం కానీ, అలా మొత్తం మీద ఆ స్టోరీ కూడా నాకు తెలిసి మాస్ కొంచెం కలిసినట్టుంది. అంటే మూవీ సూపర్గా ఉండాలనేసి అనిపిస్తుంది. అంటే నేను మూవీస్ చూసే ముందర ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. లాస్ట్ 2 వీక్స్ కూడా ఏం వెళ్దామన్న ఎక్సైట్మెంట్లో ఉన్నాను. బట్ ఈ వారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడాలి అంటే ఆ ఎక్సైట్మెంట్ అయితే కంపల్సరీ ఉంది. అందుకని ఈ వీడియో కూడా చేస్తున్నాను. బట్ మర్చిపోయా ఒక విషయం చెప్పాలి, ఆంధ్రాకి ఇండస్ట్రీ రావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ మన దగ్గర ఉంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండడం వల్ల ఆ తెలంగాణ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తున్నాయో ఇండస్ట్రీలోకి, ప్లస్ ఆ తెలంగాణ వాళ్ళ కల్చర్ని ఎలా చూపెడతారో, ఎక్కువ మూవీస్ ఈ మధ్య తెలంగాణ జానర్లో తెలంగాణ యాసలో వస్తున్నాయి చూసారా, అలా ఏదైతే మూవీలో ఆ ఏరియా కనిపించిందో అది ఆటోమేటిక్గా డెవలప్ అయింది. అలానే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీ రావాలి, డెవలప్ అవ్వాలి. ఓకే, మొత్తం మీద ఈ విశ్వక్సేన్ మూవీ గురించి చూసుకుంటే సాంగ్స్ బాగున్నాయి, దాంట్లో యాక్టింగ్ కూడా ఎరగదీసేటట్టుంది. బట్ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ కూడా ఆటోమేటిక్గా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. అంటే మూవీ ఓపెనింగ్స్ ఉన్నాయంటే ఆ మూవీ మీద కొంచెం హైప్ ఉన్నట్టే. కంపల్సరీ నాకు కూడా నిజంగా నేను ఎగ్జైట్మెంట్ ఉండి ఈ వీడియో చేద్దాం అన్న తర్వాతే మూవీ టికెట్స్ బుకింగ్స్ కూడా అసలు ఎప్పుడు రిలీజ్ అనేది బుక్ మై షోలో చూస్తే నాకు అర్థమైంది. ఈ వారం అనేసి చాలా బాగుంది. బట్ మూవీ కూడా సూపర్గా ఉండాలనేసి అనుకుందాము. విశ్వక్సేను అంటే దీనిలో డబల్ రోల్ చేస్తున్నాడేమో అన్నట్టు నాకు చిన్నదే అనిపిస్తుంది. డబల్ రోల్ సింగిల్ రోల్ కానీ చూస్తే అర్థమైంది. అంటే పొలిటికల్ కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు తెలిసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది పొలిటికల్ డ్రామా అయితే. చూద్దాం, మూవీ చూసి విశ్వక్సేన్ మూవీ సూపర్ హిట్ అవ్వాలనేసి కోరుకుందాం. మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఒక్క 1 డే ఆగితే, రేపు ఆగితే ఎల్లుండి మూవీ. ఓకే, విశ్వక్సేన్ ఇరగ తీయాలి. మంచిగా బాలకృష్ణ కూడా ఈ మూవీ ఆడియో ఫంక్షన్కి వచ్చాడు కదా. ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎందుకనో అంటే దాంట్లో ఆ బాటిల్లో వాటర్ పక్కన మందు బాటిల్లో, అంటే వాటర్ బాటిల్లో మందు పోసుకున్నట్టు. అది మూవీ ప్రమోషన్స్ కోసం వాడుతున్నారా, లేకపోతే బాలయ్య బాబు నిజంగానే తాగాడా? అంటే బాలయ్య బాబుకి మూవీ ప్రమోషన్ కోసం బాలయ్య బాబుని అలాంటి సీన్లో చేస్తే ఒప్పుకోడు. జస్ట్ ఉందో లేకపోతే ఏమో, మొత్తానికి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఓకే, విశ్వక్సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగుండాలని కోరుకుందాం.